వీసా తీసేయకుండా ఇలాంటివి కూడా అలాంటి చాలా సున్నితంగా చేయాలి. దట్ పార్ట్ విల్ బి హ్యాపీ. చెప్పండి. ఖచ్చితంగా మనకి ఉద్యోగులు ఇప్పుడు మేము 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో అనేది మా కమిట్మెంట్. సో మేజర్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఫ్రమ్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే టూరిజం ఈజ్ ద మెయిన్ బేస్. దట్ టు ఈస్ట్ గోదావరి హ్యాస్ ద గ్రేటెస్ట్ పొటెన్షియాలిటీ విచ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్. నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మన బాలశౌరి గారు కూడా మాట్లాడినప్పుడు నేను ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది మనకి టెంపుల్ చుట్టూ సర్క్యూట్లో పెట్టేది, అదొకటి. అలాగే బోల్డ్ అన్ని హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎకో టూరిజం ఉంది. నా ఉద్దేశం కూడా ఏంటంటే మనకి మీరు చెప్పినట్టుగా ఈ అగ్రికల్చర్ టూరిజం ఇంకా ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, దానికి బలంగా తీసుకెళ్ళాలి. ఏమైపోతుందంటే ముందు వీఆర్ ఓపెన్ గవర్నమెంట్. అంటే నేను ఉదాహరణకి నేను పంచాయతీ గురించి 4 డిపార్ట్మెంట్ సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క రోజులో 12,000 సజెషన్స్ వచ్చింది. సో అందుకని వీఆర్ డీప్లీ కమిటెడ్ ఫర్ టూరిజం. ఇది మీరు ఈ 4 సెక్టర్స్. అలాగే ఈ కొబ్బరి పరిశ్రమకు సంబంధించి కోనసీమ పచ్చడి కోనసీమకు సంబంధించి ఈ కోకోనట్ బోర్డు కానీ అలాగే ఇవన్నీ కూర్చొని ఎలా చేయాలి దీనికి. ఎందుకంటే కేరళ లాంటి చోట పార్ట్ ఆఫ్ మన కోకోనట్ కాయల్ని రోడ్ల మీద వేస్తారు ఒక లేయర్ కింద. అది మనం ఎలా అప్లై చేయాలి ఏంటి ఆ టెక్నాలజీని కొంత స్టడీ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకే కొంచెం ఏబుల్ అండ్ కమిటెడ్ అధికారులు చాలా మంది ఉన్నారు. సో ఐ కుడ్ సీ శ్యామ్ మోహన్ గారు ఒకరు. సో మీరు ఐ థింక్ విత్ ఆల్ దర్ ఇన్పుట్స్ అండ్ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. శశిభూషణ్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులందరూ సహకారాలు సంప్రదింపులు డెఫినెట్గా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని అనేది మీకు ఎందుకు ఎక్కువ ప్రగల్భ అనేది పలకట్లేదంటే వీఆర్ కమిటెడ్ టు సీ ద రిజల్ట్స్. అందుకే థ్యాంక్ యూ. పోలీస్ శాఖలో కొంతమంది చెప్పారు 2022లో పోలీస్ కానిస్టేబుల్ గా వాళ్ళు ఆల్మోస్ట్ పాస్ అయ్యి ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా జాబ్ రానటువంటి పరిస్థితి. అంటే 2018లో కూడా ఇదే జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళు 90,000 మంది. ఇప్పుడు కూడా రోడ్డు పైన ఉన్నటువంటి పరిస్థితి. ఏజ్ బార్ అయిపోతుంది, 20 సంవత్సరాలు దాటేస్తుంది. వాళ్ళ పరిస్థితి తీసుకెళ్తారు. ఖచ్చితంగా తీసుకెళ్తానండి. ఇప్పుడు అంటే మీకు నేను నిన్న విడాకుల సభలో కూడా మాట్లాడుతున్నాను. ఇది అలా ఉంది నా దీపం కదా. అంటే ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఒక ఆడబిడ్డ మాయమైపు అదృశ్యం అయిపోతే 9 months తర్వాత వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్తే ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే దిస్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఇన్ లెస్ దెన్ 72 hours టు ట్రేస్ అవుట్ అండ్ బ్రింగ్ హర్ బ్యాక్ టు వర్క్. అలాంటి 30,000 మంది ఆడపిల్లల అదృశ్యం దానికి కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అలాగే మీరు చెప్పే ప్రతి సమస్యకి కానిస్టేబుల్ నేను చెప్తున్నాను కదా, ఎవరికి తెలియదేం కాదు, దీనిలో దాచేదేం లేదు. ఇట్స్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి, భర్తీ జరగాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలి, ఎంత జీతాలు ఇవ్వగలి. దే వాంట్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్. ఖచ్చితంగా ఇవి ముందుకు తీసుకెళ్ళాలి, చెయ్యాలి. వీఆర్ ఆల్ క్రియేటింగ్ ఫర్ ఎ సొల్యూషన్. ఒక పరిష్కారం కోసం వెతుకుతాం. ఖచ్చితంగా వాళ్ళకి వారి సమస్యను అదృష్టం, ఇంక్లూడింగ్ హోమ్. మీరు ఇంకా పోలీసులు చెప్పారు, ఇంకా నేను హోమ్ గార్డ్స్ కూడా చెప్తాను. అసలు ప్రతి స్థాయిలో 600 అంటే సరే అని ఇంకా దగ్గర రీచ్
వైట్ అంటే అక్కడ ఉంది కాబట్టి కవుల్లో ఆడుతున్నాం. శైలేష్ కూడా లోపల మాట్లాడమంటే బోర్డు